దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఆయన సన్నిధానానికి ప్రార్థన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ఈ పూట నేను మీతో చెప్పాలనుకున్న వర్తమానం ఏంటంటే, బైబిల్లో యూదులు ఉన్నారు, సమరయులు ఉన్నారు. యూదులు ఎలాంటి వారు, సమరయులు ఎలాంటి వారు, వారి గుణలక్షణాలు మీకు తెలియపరచాలని నేను అనుకుంటున్నాను. ఆ సందర్భాలు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము అండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదివితే, నేను ఎవరిచ్చిన తర్వాత చదువుతాను. ఇక్కడ సందర్భం ఏంటనంటే అండి, యేసు ప్రభువారు శారీరకంగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన యెరూషలేముకి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటున్నప్పుడు ఆయన వెళుతున్న మార్గంలో సమరయ అనే గ్రామం వచ్చింది. సమరయులు ఎవరనంటే వారు కూడా యూదులే, కానీ సమరయులు అంటే ఎవరనంటే తప్పుగా అనుకోవద్దు, యూదులే కానీ అక్కర సంబంధంగా పుట్టిన వారే సమరయులు. అంటే యూదుడు వేరే యూదుని కాని అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు వల్ల వారికి పుట్టిన వాళ్ళు ఎవరనంటే సమరయులు, అన్యులు, సమరయులు అంటారు. ఈ సమరయులు అంటే యూదులకి తక్కువ చూపు. ఎందుకనంటే వారు అక్కర సంబంధంగా పుట్టారని వారిని వెలివేస్తూ ఉంటారు. అందుకని యూదా జనాంగంలోనికి వీరు ధైర్యంగా రాలేరు. కాబట్టి వారు ఏం చేస్తారనంటే సాట్ యూదులే కానీ సాటుగా ఉండి వారు దేవుణ్ణి ఆరాధించుకుంటారు, కానీ దేవాలయానికి రారు. యూదులు ఎలాంటి వారు అనంటే వారు ఆచారాలు తప్ప నిజమైన భక్తి చేయరు. అందుకని ఏమన్నాడనంటే సున్నము కొట్టిన సమాధులు అన్నాడు. వారు బయట తోముతారు కానీ గిన్నె లోపల తోమరు అని అన్నాడు. అంటే బయట మాత్రం చాలా భక్తిగా ఉంటారు కానీ లోపల వారికి భక్తి ఉండదు. లోపల ఉన్న చెత్త లోపలే ఉంటుంది అని యూదుల్ని అన్నాడు. కానీ సమరయులు తక్కువగా చూస్తారు, కానీ సమరయులే దేవునికి దగ్గరగా ఉన్నట్టుగా బైబిల్ వాక్యంలో చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు యెరూషలేము వెళ్తూ ఉన్నారు. ఆ సమరయ ప్రాంతంలో ఒక 10 మంది కుష్ఠవ్యాధి కలిగిన వారు ఉన్నారటండి. ఈ కుష్ఠవ్యాధి కలిగిన వారు వారి వ్యాధిని బట్టి చాలా బాధపడుతూ ఉన్నారు. ప్రియులారా, ఆ కుష్ఠవ్యాధి అనేది చాలా భయంకరమైన వ్యాధి. చేతులు తినేస్తుంది, చెవులు తినేస్తాయి, ముక్కు తినేస్తుంది, ఊరిలోకి రావటానికి లేదు, తర్వాత సమాజంలో విలువగా ఉండటానికి లేదు. ఇటువంటి సందర్భంలో అటువంటి జీవితం జీవిస్తున్న వారి పరిస్థితి తారుమారుగా ఉంటున్న ఆ పరిస్థితులలో యేసు ప్రభువారు దారుగుండా వెళుతున్నారని తెలుసుకొని 10 మంది ఒకసారి కట్టుకుని వచ్చి యేసయ్య దగ్గర కేకలు వేసి అడుగుతున్నారట, దేవా ప్రభువా మమ్మల్ని బాగు చేయనైనా, మమ్మల్ని బాగు చేయ బాబు అని కేకలు వేస్తూ ఉన్నారు. అప్పుడు యేసయ్య వారిని అన్నారు, రండి, ఇలా రండి అని చెప్పి, మీరు వెళ్ళి అదిగో ఆ కోనేట్లో కడుక్కోండి అని చెప్పారు. 10 మంది వెళ్ళి కోనేట్లో కడుక్కోమని యేసయ్య చెప్పినప్పుడు వారు వెళ్ళారు. 10 మంది వెళుతూ ఉండగానే కోనేటి దగ్గరికి వారు దారిలోనే ఏమైపోయారని అంటే బాగైపోయారట. అంటే కోనేటికి వెళ్ళకుండానే ఏమైపోయారండి, బాగుపడిపోయారు. బాగుపడిపోయిన తర్వాత బాగుపడుతమే ఈ 10 మందిలో 90 మరి ఎప్పటి నుంచో కుటుంబాలు దూరంగా ఉన్నారేమో, వారి ఇళ్ళకి వారు వెళ్ళిపోయారు. మరి కొంతమంది ఏమో సినిమాలకు ఉండొచ్చు, మరి కొంతమంది ముందు ఏటకి ఉండొచ్చు. ఇలాగే వారికి ఇష్టమైన చోటకి వెళ్ళిపోయారు. ఇంతకాలం ఒగ్గబెట్టుకుని ఉన్నారు, ఊర్లోకి రాకుండా పరిస్థితి కదా. ఎప్పుడైతే బాగుపడ్డారో వెళ్ళిపోయారు. కానీ ఒక్కడ మాత్రం వచ్చాడట. ఆ ఒక్కడే ఎవరనంటే సమరయుడు. ఒక్కడెవరనండి, సమరయుడు. కనుక 90 ఎవరు అంటే యూదులే. ఈ యూదులు పైకి భక్తి ఆచారాలు తప్ప నిజమైన భక్తి వారికి లేదు. కాబట్టి నేను ఈరోజు మీతో 3 సమరయుల గురించి చెప్పాలని నేను అనుకుంటున్నాను.
ఈ సమరయుడు ఎవరనంటే స్వస్థత పొందిన 90 యూదులు వెళ్ళిపోయారు, కానీ ఒక్కడ మాత్రం సమరయుడు వచ్చిన ఈ సమరయుడు పేరు పెడతా ఉన్నాను, కృతజ్ఞత గలవాడు. అండ్ ఎవరండి? చాలామంది ప్రార్థన చేస్తారు, దేవుని సహాయం పొందుకోవాలని మొరపెడతారు, ప్రార్థన చేయమని చెప్తారు. వారు ప్రార్థనకు జవాబు పొందిన తర్వాత మళ్ళీ కనపడరు. లేదా పిల్లలు కావాలని ప్రార్థన చేశారనుకో, పిల్లలు పుట్టారనుకోండి, మళ్ళీ మందిరంలో కనపడరు. ఉద్యోగం కొరకు ప్రార్థన చేయమంటారండి, ఉద్యోగం చేసిన తర్వాత మళ్ళీ మందిరంలో కనపడరు ఉద్యోగం వచ్చిన తర్వాత. లేకపోతే వారు ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఇల్లు కట్టుకున్న తర్వాత దాని కొరకు ప్రార్థన చేస్తే ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ కనపడరు. కానీ ఈ సమరయుడు అలాంటోడు కాదు. సమరయుడు తాను పొందిన దానికై సంతోషంగా కేకలు వేస్తూ తిరిగి యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయనకి ఏం చెప్తున్నాడనంటే కృతజ్ఞత చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఈ 10 మంది స్వస్థత పొందటానికి కారణం ఏమిటి అనంటే మొదటి మాట చదువుదాం చూడండి. ఒక్కొక్కటి ఇప్పుడు చదువమ్మా. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచుండగా సమరయ గలిలయ మధ్యలో నిలిచి ఉండెను. ఆయన ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా నన్ను కరుణింపమని ఏం చేశారు? మొదటి మాట చెప్తున్నాను, వీరు స్వస్థత రావటానికి కారణం. ఈ 10 మంది స్వస్థత పొందటానికి కారణం ఏంటనంటే యేసయ్య దారి గుండా వెళుతున్నాడని ఎరిగిన వీరు ఆ సమయాన్ని ఏం చేసుకున్నారు? సద్వినియోగం చేసుకున్నారు, వినియోగపరుచుకున్నారు. మళ్ళీ సమయం వస్తుందా రాదా అని వారు దేవుని దగ్గర బతురుమాడుకుంటూ కేకలు వేసిన ఆ ప్రార్థన చేసిన సమయము వినియోగపరుచుకున్నారు. కాబట్టి వారికి ఏమొచ్చిందండి? స్వస్థత వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే యేసు ప్రభువు యెరూషలేము వెళ్ళారనుకోండి, మళ్ళీ యేసు ప్రభు రారు. ఎందుకనంటే యెరూషలేము వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైపడతారనంటే సిలువ వేయబడతారు. కాబట్టి సిలువ వేయబడ్డారంటే చనిపోతారు. చనిపోయారంటే ఆయన చనిపోయారంటే 3వ రోజు పునరుద్ధానుడే పరలోకానికి వెళ్ళిపోతాడు, ఇక దొరకడు. కానీ సమయం ఉండగానే వారు ఏం చేశారనంటే వేడుకున్నారట. ఈ మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము కూడా దేవుడు మనకు సహాయం చేయాలనంటే మనకున్న సమయంలోనే, దేవుడు మనకిచ్చిన అవకాశ సమయంలోనే ఆయన ఏం చేయాలండి? వేడుకోవాలి. యెషయా రాసిన ప్రవక్త ఏమంటాడు తెలుసా? ఆయన మీకు సమీపముగా ఉండగానే ఆయనను మీరు వేడుకునుడి అని అంటాడు. ఆయన దాటిపోయాడా మళ్ళీ దొరకడు, ఆయన వెళ్ళిపోయాడా మళ్ళీ దొరకడు. అమ్మా చదువుతుంది చూడండి. యెషయా రాసిన గ్రంథము చెప్పమ్మా 55:6 వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగానే ఆయన ఏం చేయాలట? వేడుకోవాలి. ఆయన దొరుకు కాలమందు, ఆయన సమీపంగా ఉన్న కాలమందే మనం ఏం చేయాలనంటే వేడుకోవాలి. ఈరోజు చాలామంది ఆయన సమీపంగా ఉన్నాడు, ఈ సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. మళ్ళీ రేపు ఆ సమయం దొరుకుతుందో లేదో వానకి తెలవదు. కాబట్టి ప్రియులారా, వారు స్వస్థత పొందటానికి 10 మంది స్వస్థత పొందటానికి మొదటి కారణం ఏంటంటే వారి సమయాన్ని, యేసయ్య వచ్చిన గడియను వారు వినియోగపరుచుకున్నట్టుగానే ఇదిగో ఈ ప్రార్థన సమయాన్ని మనం ఏం చేయాలి? చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. చాలామంది కనుక నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. రేపు దొరుకుతుందో దొరకదో. ప్రియులారా, ఆలోచించండి. ఈరోజు సమయం ఉండగానే ఆయన ఏం చేయాలటండి? వేడుకోండి. ఒకసారి తీయొద్దులేండి. పరమగీతాలు ఏమంటుందనంటే ఆయన అంటే తలుపు కొడతా ఉన్నాడట. తలుపు కొట్టి మంచులో నిలబడి, అమ్మాయి తలుపు తీ, అమ్మాయి ఇదిగో నేను వచ్చాను తలుపు తీ అని అంటుంటే, ఇదిగోండి ఉండండి ఇప్పుడే స్నానం చేశానండి, ఉండండి బట్టలు కట్టుకుంటున్నాను, ఉండండి వస్తున్నాను బట్టలు చదువుతున్నాను, ఉండండి మంచం చదువుతున్నాను అని చెప్పి నిర్లక్ష్యం చేసేదట. ఆయన పిలిచి ఏం చేశాడనంటే వెళ్ళిపోయిన తర్వాత బట్టలు కట్టుకుని బయటకు వచ్చినాడికి నా ప్రియుడు ఎక్కడైనా కనపడ్డా? వీధుల్లోకి వెళ్ళి కేకలేసిందట. ప్రియుడు లేడు, ఏమో లేడు, వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఎందుకనంటే సమయము ఏం చేసుకుంది? పోగొట్టుకుంది. ఈరోజు చాలామంది ఇంకా రక్షణ లేక, ఇంకా రక్షణ వస్త్రాలు, మహిమ వస్త్రాలు లేక
ఇంకా ఇంకా సమయం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే, ఆయన వస్తాడులే అన్నట్టుగా సమయాన్ని ఏం చేసుకుంటున్నారని అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమని ఉంటుందనంటే, హృదయం అనే తలుపు ఆయన తలుపు ఎద్దుండి ఏం చేస్తాడట, కొడుతున్నాడు. అమ్మా తలుపు తీస్తావా, మీరు నేను కలిసి భోజనం చేద్దాం అని ప్రభు పిలుస్తున్నాడట. సమయాన్ని పోగొట్టుకుంటున్న వారి పరిస్థితి రేపొద్దున్న వారికి వస్తుందో దొరుకుతుందో లేదో తెలియదు, కానీ సమయం ఉండగానే ఆయన సన్నిధానంలో మనం ఏం చేయాలటండి, వేడుకోవాలి. ఈ 10 మంది కుష్ఠవ్యాధి కలిగిన వారు యేసయ్య దారి గుండా వస్తున్నాడని తెలుసుకొని ఆయనను ఏం చేశారట, వేడుకున్నారట. మొదటిది. రెండవ చదువుదాన్ని చూడండి, 12వ వచనం. ఆ 10 మంది కుష్ఠ అమ్మ రిఫరెన్స్ లోకస్ వార్త 15వ అధ్యాయము అమ్మ 15వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నారు. చదువురమ్మా. రమ్మా చదవండి. కాదురమ్మా 17వ అధ్యాయం 15వ అధ్యాయం 15వ అధ్యాయము లోకస్ వార్త. ఆయన ఒక గ్రామములోకి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన యొద్దకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచిరి అని చూస్తాం. ఆయన దగ్గర ఏం చేశారండి, నిలిచారు. దూరమున అంటే కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు దగ్గరికి రాకూడదు కదా. దూరం అంటే ఎక్కడో కాదండి, ఇప్పుడు సుందరమ్మ గారు అంత దూరంలో. అంటే ఎందుకు అంత దూరంలో ఉంచుతున్నారంటే, ఆ రోజుల్లో ఆ వ్యాధి కలిగిన వాళ్ళు ఏం చేయకూడదు, ముట్టుకోకూడదు అనే భావంతో దూరంగా. మొత్తానికి యేసయ్య దగ్గర ఏం చేశారు, నిలుచున్నారు. అయ్యా నీవు తప్ప మాకు ఇంకొక దిక్కు లేదు. ఈరోజు మనము కూడా ఈ కుష్ఠవ్యాధి కలిగిన వాడు అక్కర్లో దేవుడు తీర్చినట్టుగా మన అక్కర తీర్చాలంటే ఆయన దగ్గర ఏమై ఉండాలి తెలుసా, నిలిచి ఉండాలి. మరి దొరుకుతుందో లేదో సామెతలో ఒక మాట ఉంటుంది, ఆయన గుమ్మం గముట్టుల దగ్గర కనిపెట్టుకుని ఉండాలట. అమ్మ ఐడియా ఉందా ఆ మాట? ఆయన గుమ్మాల దగ్గర ఏం చేయాలట అండి, కనిపెట్టుకుని ఉండాలట. ఆయన దగ్గర కూర్చోవాలట, ఆయన దగ్గర నిలిచి ఉండాలట. అప్పుడు దేవుడు వారికి సహాయం చేసినట్టుగా మనకు కూడా దేవుడు ఏం చేస్తాడండి, సహాయాన్ని చేస్తారు. తర్వాత యేసయ్య అన్నారు, ఏమన్నారనంటే అలాగో ఇంకొక పని చేశారండి. ఏంటనంటే చూడండి రమ్మా 13వ వచనం మాట చదువుదాం. ఏమని వారంటండి, 1 యేసయ్య సమయాన్ని వినియోగపరుచుకున్నారు, 2 ఆయన దగ్గర నిలిచి ఉన్నారు, 3వది ఏం చేశారు తెలుసా, ఆయన దగ్గర చేసిన యేసు ప్రభువా మమ్ములను కరుణించమని కేకలు వేశారు. అమ్మ నిలిచారంట, వచ్చారట, నిలుచున్నారట అండి. తర్వాత ఏం చేశారని అంటే కేకలు వేశారట. ఏ కేక, ఏమని కేక వేశారు, మమ్మల్ని కరుణించిన ఆయన అని కేక వేశారట. అయ్యా ప్రభువా మమ్మల్ని కరుణించిన ఆయన, మమ్మల్ని రక్షించు ప్రభు అని కేక వేశారట. రక్షించిన ఆయనను కేక వేయటమే ప్రార్థన, కేక వేయటమే అడగటం, కేక వేయటమే ప్రభు సన్నిధిలో వేడుకొనటం. కాబట్టి వారికి దేవుడు స్వస్థత కలుగు చేయటానికి కారణం ఏంటనంటే వారు దేవుని సన్నిధానంలో దేవుని దగ్గర కేక వేసి అడిగారట. ఆ కేకలు వేయగా కేకలు విన్న దేవుడు వారిని ఏం చేశాడనంటే స్వస్థపరిచాడు, కరుణించాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు మన ప్రార్థన కూడా వినాలంటే మనం కూడా ఏమయ్యాలి, కేకలు వేయాలి. నేను అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఏంటనంటే మనమంటే ప్రార్థన అండి కనీసం మన చెవులకు వినపడినంత సౌండ్లో అయినా చేసుకోవాలి. కనుక అందుకే బైబిల్ ఏమని ఉంటుందంటే, నీ నోరు బాగుగా తెరువము, మీ నోటిని నింపుతానన్న. ఈ మన ఏసీ లోపల పిచ్చుకలు గూడెట్ని ఏసీ పెడతాం, అప్పుడే గూడెడతాం జరిగిపోయింది, పిల్లల్ని ఎట్టేసింది. అవతల పక్కండి పెట్టేస్తే నిన్న నిదానించుక సోపు అలాగా చూస్తూ ఉన్నాను. ఆ తల్లి వెళుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇద్దరు వెళ్తున్నారు, ఆహారం పట్టుకొస్తున్నాయి, పిల్లలకి ఎడుతున్నాయి, వెళ్తున్నారు, పట్టుకొస్తున్నారు, పెడుతున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, పెడుతున్నారు. అది చూశాను నేను చాలా చూసి ఏం చేశాను, ఏం గమనించానంటే వాళ్ళ అమ్మ తెచ్చిన ఆహారం ఎంత, వాళ్ళ అమ్మ ముక్కు ఎంత ముక్కు ఉంటుంది, ఇంత అన్నము తెచ్చింది, ఇంత ముక్కుకి ఇంత అన్నానికి ఎంత నోరు తెరుస్తుంది పిల్ల, ఇంత నోరు తెరిచి కిచకిచకిచకిచకిచ అంటే దోట్లో పెట్టేస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటనంటే కనుక అది అలాగ పెట్టగా కంచోపుడికి కీ అంటూ మొదలెట్టింది. అంటే నోరు తెరుతూ మానేసింది. అంటే నోరు తెరిచిందంటే తల్లికి ఏం చెబుతుందని, నాకు ఆకలి అవుతుందని అర్థం. అంటే నాకు నిండిపోయింది అందనుకోండి, తల్లి ఇంకా తెచ్చి పెట్టదు. దేవుని దగ్గర కూడా మనం నోరుని ఏం చేయాలట, బాగుగా తెరవాలి.
ఎప్పుడైతే బాగుగా తెరుస్తామో, కేకలు వేస్తామో, దేవుడు మన ప్రార్థన విని మన అక్కర్లు దేవుడు తీరుస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ఈ గుడ్డివారు ప్రియులారా, ఈ కుష్ఠవ్యాధి కలిగిన వారు కరుణించిన ఆయనను కేకలు వేశారట. ఈరోజు మనం కేకలు వేయాలి ప్రియులారా. ఆయన సన్నిధానంలో మనం ప్రార్థించాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, అరుస్తామో, దేవుడు మన ప్రార్థన విని ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థించవలసిన బద్ధులమే ఉన్నాం. ఇంకొక మాట చెప్పనా, మనం ఇక్కడ కేకేయకపోతే ఇంకో చోట కేకేయవలసి వస్తుందట. ఎక్కడ అని అంటే అగ్నిగుండంలో. అగ్ని ఆరదు. పాతాళంలో ధనవంతుడు అంటండి పాతాళంలో పడి ఏం వేస్తున్నాడట? కేకలు వేస్తున్నాడట. కాబట్టి భూమి మీద ఉండగానే ఆయన సన్నిధానంలో ఏం చేయాలి? కేకలు అంటే ప్రార్థన చేయాలి. 2, 3. 4వది ఏంటనంటే ప్రియులారా, యేసయ్య అన్నాడు 14వ వచనంలో, అట్లయితే మీరు వెళ్ళండి, వెళ్ళి మీ దేహమును యాజకులకు కనుపరుచుకోండి అని చెప్పాడు. మీరు వెళ్ళండి అని చెప్పాడు. చెప్పుని రాగానే వారు బయలుదేరి వెళుతున్నారు. అమ్మ, యేసయ్య వెళ్ళమన్నప్పుడు వారు ఏం చేస్తున్నారండి? వెళుతున్నారు. చదువురమ్మా ఆ మాట. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మీరు యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పు. అమ్మ, నేను వివరిస్తాను చూడండి. వెళ్ళండి, యాజకులకు కనపరుచుకోండి, పాస్టర్ గారికి కనపడరండి అని అన్నారు. అంటే ఆ రోజుల్లో ఒక వ్యక్తి కుష్ఠవ్యాధితో ఉన్నాడో లేదో డాక్టర్లే నిర్ధారణ చేస్తారు కదా. ఆ రోజుల్లో యాజకులు నిర్ధారణ చేయాలి. అంటే యాజకులు చూసి నీకు కుష్టి తగ్గిపోయింది అని అంటే అప్పుడు ఊరిలోనికి వెళ్ళొచ్చు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, అమ్మ విషయాన్ని గమనించాలి, వారు కుష్ఠవ్యాధి తగ్గలేదండి, వారికి ఏమాత్రం తగ్గలేదు, వారు కుష్టితో ఉన్నారు. కుష్టితో ఉన్న వీరితో యేసయ్య అన్నాడు, మీరు వెళ్ళి ఎవరు కనపరచబడండి? యాజకులు కనపడండి అని అంటే యేసయ్య చెప్పిన రాగానే వారు బయలుదేరి వెళ్ళారు. వారు వెళుతూ ఉండగానే వారికి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఈరోజు ఈ వాక్యం విన్న దేవుని బిడ్డలారా, మనము కూడా ఏం చేయాలి తెలుసా? ఆయన ఏం చెప్తే అది చేయాలి. వెళ్ళమన్నాడు, ఏం చేయాలి? వెళ్ళాలి, అంతే. ఎందుకు వెళ్ళాలి? ఎంత దూరం? ఎక్కడి దాకా వెళ్ళాలి? కారు ఉందా? మోటార్ సైకిల్ ఉందా? ఆటో పెట్టారా? లేకపోతే అక్కడ ఏమైనా భోజనాలు ఉన్నాయా? ఇంకేం అడగకూడదు. వెళ్ళమన్నారు, ఏం చేశారు? వెళ్ళాలి. ఇప్పుడు నయమాన్ ఉన్నాడండి, 7 సార్లు ములగమన్నాడు. 7 సార్లు దైవజనుడు ములగమంటే ములుగితే ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. నీటిలో ఏమీ లేదు, దైవజనుడు ఏమీ లేదు. ఎక్కడొచ్చింది స్వస్థత అని అంటే ములగమన్నప్పుడు మాట విన్నాడు కనుక, ములుగాడు కనుక ఏమొచ్చిందండి? స్వస్థత వచ్చింది. ఈ రాత్రి మనము కూడా ఆయన ఏం చెప్పాడో అది చేయాలి. ఆయన ఏం ఆజ్ఞాపించాడో అది చేసినప్పుడు వారు వెళుతూ ఉండగానే స్వస్థత పొందారు. ఈరోజు మనం కూడా దేవుడు మనకి ఏం చెప్తే ఆ పని చేసేవారంగా మనం ఉండాలనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు చూడండి, చాలామంది ఆయన చెప్పనిది చేస్తారు కానీ చెప్పింది చేయరు. కాబట్టి అందుకే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇంకొక విషయం చెప్పనండి, వారి మాటే వినాలి కానీ దేవుడు కూడా వీరి మాటే వినాలి కానీ వీరు దేవుని మాట వినరు. విననంత కాలము దేవుడు వారి జీవితాలు అద్భుతాలు చేయడు. కాబట్టి అక్కడ అంటూ ఉన్నాడు, వెళ్ళమన్నప్పుడు వారు వెళ్ళటాన్ని బట్టి వారికి ఏమొచ్చిందని అంటే స్వస్థత వచ్చింది. తర్వాత చదువుతున్నాను చూడండి, ఇంకో మాట చెప్పి నేను ఈ భాగాన్ని ముగిస్తాను. వెళ్ళారండి, వెళుతూ ఉంటుండగా 14 వచనం, వెంటనే వారు ఏమయ్యారని అంటే సంపూర్ణంగా దారిలో ఉండగానే సంపూర్ణంగా శుద్ధులైపోయారట. వారికి ఏమొచ్చేసిందండి? దారిలో ఉండగానే ఏమొచ్చిందంటే స్వస్థత వచ్చింది. ప్రియులారా, కొంచెం కొంచెం కాదు, ఈరోజు స్వస్థత పొంది రేపు కొంచెం అలా కాదు, సంపూర్ణంగా దేవుడు వారిని ఏం చేశాడటండి? స్వస్థపరిచాడు. మన దేవుడు కూడా మనకున్న సమస్య ఏమవుతుందో అది సంపూర్ణంగా చేయగల సమర్థుడు. ఒక విషయాన్ని మర్చిపోవద్దు, ఏంటనంటే ప్రియులారా, ఇక్కడ కుష్ఠవ్యాధి కలిగిన 10 మందికి ఆ వ్యాధి ఉంది కాబట్టి ఆ అక్కర అది కాబట్టి దాని కొరకు ప్రార్థన చేశారు. ఈరోజు మన అక్కర ఏమై ఉందో ఆ అక్కర దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఒకసారి ఎలాగ ఆలోచిద్దాం. ఈ కుష్ఠవ్యాధి కలిగిన వారికి
వారికి స్వస్థత కావాలి కనుక అట్టి అక్కర కాబట్టి దాని కొరకు వారు దేవుని దగ్గర వేడుకున్నారు. ఇప్పుడు మనకి వివాహమే జరగాలో, లేకపోతే ప్రమోషనే రావాలో, లేకపోతే మన అప్పులే తీరాలో, మనం ఇల్లే కట్టాలో, ఉద్యోగమే రావాలో, లేకపోతే ఏది జరగాలో అది దేవుడు జరిగించాలనంటే, ఆ జరిగించాలంటే ఆయన దగ్గర వేడుకుంటున్నప్పుడు ఆయన మన కార్యములు కొంతకాలం సంపూర్ణంగా దేవుడు చేస్తాడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. తర్వాత చివరిగా వెళ్ళారట, 10 మంది స్వస్థత పొందారట, 90 వెళ్ళిపోయారట, ఒక్కడ మాత్రం తిరిగి వచ్చాడని చూస్తూ ఉన్నాం. ఆ మాట చదువుతాను చూడండి, 17 వచ్చి వాడిలో ఒకడు గొప్ప శబ్దముతో ఏం చేశాడట? దేవుని మహిమపరిచాడు. స్వస్థత పొందిన తర్వాత మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుని దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారండి బలహీనతో. మరి ఇప్పుడు దాకా నేను వెళ్ళారు అని చూడలేదు. నేను స్వస్థత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత బాగుపడిన తర్వాత కానీ నేను బాగుపడ్డానని కృతజ్ఞత చెప్పిపోడు ఎవడో ఇంకా వెళ్ళరు. అంటే మేము బాగున్నామండి, బాగున్నానండి అని ఒక కష్టం అట్టుపోటు అట్టుకునో లేకపోతే 4 యాప్లకి వెళ్ళి పట్టినో వెళ్ళరు డాక్టర్ గారి దగ్గరికి. ప్రియులారా, అలా వెళ్ళటం మంచిది. సరే, నేను అంటున్న మాట ఏంటనంటే, మా అమ్మగారికి పసరతిత్తులో రాళ్ళు ఉన్నప్పుడు ఆపరేషన్ చేశారు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేస్తే ఆపరేషన్ చేసిన తర్వాత స్వస్థత పొంది బాగుపడిన తర్వాత అప్పటికే 4-5 సార్లు వెళ్ళాము. ఎలా ఉందంట చూపించకుండాకి వెళ్ళాము. ఇంకా ఆఖరుగా కొన్ని ఆ రోజుల్లో కమలకాయలు, శీతాకాలం అండి అది, డిసెంబర్ నవంబర్ నెలలో, కాబట్టి కొన్ని కమలకాయలు అవి పట్టుకుని వెళ్ళి వారికి కృతజ్ఞత చెప్పొచ్చాం. నేను అంటున్న మాట ఏంటనంటే, స్వస్థత పొందిన తర్వాత మర్చిపోతారు కానీ ఈ వ్యక్తి మాత్రం మర్చిపోలేదు. మర్చిపోకుండా వచ్చి ఏం చెప్తా ఉన్నాడు? కృతజ్ఞత చెప్తా ఉన్నాడు. కనుక ఎలా చెప్తున్నాడు అని అంటే, ఆయన పాదాల మీద పడి గొప్ప శబ్దముతో దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఈరోజు ఎలాగ చెప్తున్నాను ఏంటనంటే, ఇది ఒక్కరిలో అయినా పనిచేస్తే మంచిది అని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రార్థన చేసి వెళుతున్నాం. దేవుడు మనకు రేపు మేలు చేస్తాడు. మేలు చేసిన దాన్ని బట్టి, రేపు కాకపోతే ఎల్లుండి అయినా దేవుడు మేలు చేస్తాడు. మేలు చేసిన దాన్ని బట్టి గొప్ప శబ్దముతో ఆరాధనలో దేవుని ఏం చేయాలి? మహింపరచాలి. ఈరోజు అడగాలి, ఆదివారం ఏమో ఈరోజు అడగాలి, ప్రభు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆదివారం ఏం చేయాలి? ప్రభుని మహింపరచాలి. ఎలా మహింపరచాలి? గొప్ప శబ్దముతో దేవుని మహింపరచాలి. కనుక యూదులు 90 వెళ్ళిపోయారు, కానీ ఒక్కడే ఎవరనంటే సమరయుడు. ఆ సమరయుడే ప్రియులారా దేవుని మహిమపరిచేవాడిగా, కృతజ్ఞత గలవాడిగా ఉన్నాడు. బైబిల్లో ఇంకో చెప్పండి, సమరయులు ఇంకెవరున్నారు అని అంటే ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆమె ఎవరనంటే సమరయ స్త్రీ. ఆమె ఎవరు? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నాన్న ఆ బావి దగ్గరకు వచ్చిందంట. వచ్చి ఆవిడకున్న అర్థం ఏంటనంటే, ఇప్పుడున్న ఆవిడకి 5 భర్తలు ఉన్నారట. ఇప్పుడు ఉన్నవాడు కూడా ఆమె భర్త కాదట. కాబట్టి మిట్ట మధ్యాహ్నం వచ్చిందట. ఎవడన్నా దొరుకుతాడేమో అన్నట్టుగా వచ్చింది. కానీ కబురు లేదామని వచ్చింది, ట్రాక్లో దింపుదామని వచ్చిందంట మిట్ట మధ్యాహ్నం బిందెట్టుకుని. కానీ అప్పటికే యేసయ్య అక్కడికి వచ్చి కూర్చున్నాడట. వచ్చి కూర్చొని ఆమెతో మాట్లాడిన రాగానే ఆమె హృదయం ఏమైపోయిందని అంటే మారిపోయింది. ఆమె హృదయం మారిన తర్వాత అక్కడ మాట ఉంటుంది ఏంటనంటే, ఆమె కొండ పడవేసి, కొండ ఏం చేసిందంటే అండి, పడవేసి ఊరిలోనికి వెళ్ళి, నా చరిత్ర చెప్పువాడు మెస్సయ్య కాడా, ఆయన క్రీస్తు కాడా, నా గురించి చెప్పిన ఆయన మీ గురించి చెప్తాడు రండి అని చెప్పి ఊర్లో ఉన్న వారందరినీ తీసుకొచ్చిందండి. 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం ఆ మాటలు చదువుదాం చూడండి. ఈ సమరయ స్త్రీ మొదటి సమరయుడు దేవుని మహిమపరిచే సమరయుడు. ఈ 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్న సమరయ స్త్రీ ఎవరనంటే దేవుని సువార్తను చెప్పిన సమరయ స్త్రీ. చూడండి 4వ అధ్యాయంలో పట్టుకోమ్మా. ఎన్నో వచ్చినామమ్మా? 19. ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. అమ్మ 29. మీరు వచ్చి నేను చేసిన వాటిని నాతో చెప్పిన మనసును చూడడి. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరులోనికి వెళ్ళి, మీరు వచ్చి
నేను చేసిన వాటితో నాతో చెప్పిన మనుషుని ఏం విడిచిపెట్టి వెళ్ళింది? పాత స్వభావం విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళింది? ఊర్లోకి వెళ్ళింది. అమ్మ ఇలా చెప్తున్నాను, మన సాక్ష్యాన్ని బట్టి ప్రజలు ప్రభుత్వ వైపుకి మారుతారు. ఇదివరకు బూతులాడేవారు, ఇదివరకు సినిమాల చుట్టూరు తిరిగేవారు, ఇదివరకు అన్నీ వ్యభిచార మాటలే, ఇదివరకు అన్నీ కవ్వించి మాటలే, ఇదివరకు ప్రియులారా యాలకొలం మాటలే, ఇదివరకు ప్రతి గొడవ. కానీ ఈ స్వభావం ఏమైందంటే ఇప్పుడు మారింది. ఆ పాత కొండ విడిచిపెట్టేసి ఊరిలోనికి వెళ్ళి తన చరిత్ర చెప్పిందంట. ఇదివరకు వసే గిసే అనేదేమో ఇప్పుడు ఏమంటుంది? అమ్మా, అయ్యా, ఏవండి అని అంటుంది. కాబట్టి ఈ విషయాన్ని చూసిన ప్రజలు ఎవరి దగ్గరికి వచ్చారు? యేసయ్య దగ్గరకు వచ్చారు. ఈరోజు ఆ కొండ విడిచిపెట్టి వెళ్ళిన స్వభావం కలిగిన అమ్మ చూడండి. సో టైం అయిపోయింది. ఈయన నిజముగా లోకరక్షకుడని అమ్మ తెలుసుకొని చాలు. కనుక అమ్మ నేను ముగిస్తున్నాను. ఇంకో సమరయుడు చెప్పనా? ఇంకో సమరయుడు ఎవరనంటే, ఒకసారి యెరూషలేము నుండి యెరికోకి ఒకడు వెళ్ళిపోతుంటాడు. మధ్యదారిలో వాడిని కొట్టి దొంగలు వాడి వస్త్రాలు బంగారం పట్టుకుపోతే కొన ప్రాణంతో ఉన్నప్పుడు అమ్మ లేవిడు వెళ్ళాడట, చూశాడట, మాకెందుకు వచ్చిన గొడవ అని వెళ్ళిపోయాడట. తర్వాత యూదులు వెళ్ళాడట, మాకెందుకు వచ్చిన గొడవ అని వెళ్ళిపోయాడట. ఆఖరుకు సమరయుడు వచ్చాడట. సమరయుడు వచ్చి ఏం చేశాడంటే, వారి గాయాలు కట్టడానికే నూనె రాసి దాచరసం అట్టించి తనను తీసుకెళ్ళి పూటకాను వాని ఇంటికాడ వదిలి, ఇదిగో అని 2 రూపాయలు ఇచ్చి ఇంకేమైనా అవసరం వస్తే నాకు చెప్పు, నేను వచ్చి మరలా తీరుస్తాను అన్నాడట. అంటే పాడైపోయి చెడిపోయి చనిపోయిన కొన ప్రాణంతో ఉన్న వారి కొరకై ఆ వ్యక్తి ఏం చేశాడనంటే, సమరయుడు తను డబ్బులు ఖర్చుపెట్టాడు, తన సమయాన్ని హెచ్చించాడు. ఒక వ్యక్తి కొన ప్రాణంతో ఉన్నవాడు బాగు చేసినదా సమరయుడు వలె మనం ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. అట్టి సమరయుల వలె యూదులుగా కాదు, సమరయులుగా మనం ఉందాం. యూదులు మాట చెప్పుకునే వరకే మేము దేవుని పిల్లలం అని అంటారు, కానీ ప్రార్థన చేయరు. మేము దేవుని పిల్లలం అంటారు కానీ దేవుని స్తుతించరు. దేవుని పిల్లలు అంటారు కానీ దేవుణ్ణి ఆరాధించరు. దేవుని పిల్లలం అంటారు కానీ దేవునికి ఇవ్వరు. దేవుని పిల్లలు చెప్తారు కానీ దేవుని సన్నిధికి రారు. కానీ వీరు యూదులు, కానీ దేవుని పిల్లలు కానివారే దేవుని సన్నిధానానికి వస్తారట. అన్యజనులు దేవునికి ఇస్తారట, ప్రార్థిస్తారట, రొమ్ము కొట్టుకుని ఏడుస్తారట. వారు అన్యజనులైన సమరయులు. ఈరోజు మనం ఘరానా యూదులుగా కాక ఎలా ఉందా? సమరయులుగా మనం జీవిద్దాం. అట్రీతిగా దేవుడు మనకి సహాయాన్ని దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. ఏమైనా అర్థం కాకపోతే అడగండి, మీకు చెప్తాను, వివరిస్తాను, తర్వాత అయినా చెప్తాను. ప్రియులారా, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. 10 మంది కుష్ఠవ్యాధి కలిగిన వాడు సమయాన్ని వినియోగపరుచుకున్నారు, కేకలు వేస్తారు, ఆయన దగ్గర కూర్చున్నారు, ఆయన దగ్గర వేడుకున్నారు. ఆయనను సమయం పోతే మళ్ళీ దొరకదని ఆయన దగ్గర వేడుకున్నారట. కాబట్టి ఆయన చెప్పినట్టుగా చేశారు. వెళ్ళారు, స్వస్థత పొందుకుని వచ్చారు. వెళ్ళిన 10 మందిలో 90 వెళ్ళిపోయారంట, కానీ ఒక్కడు మాత్రం తిరిగి వచ్చాడు. ఆ ఒక్కడే సమరయుడు, కృతజ్ఞత గలవాడు. ప్రియులారు, ఈరోజు వెళ్ళిపోయిన 90 వలె ఉంటావా, ఒక్కడి వలె ఉంటావా? ఈరోజు ప్రభు నిన్ను ఆశ కలుగు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు సహాయాన్ని మనం కోరుకుందాం. 2వ సమరయుడు చూస్తూ ఉన్నాం. ఆమె తన పాపములు ఒప్పుకుని ఊరిలోనికి వెళ్ళి తన సంగతంతా చెప్పటాన్ని బట్టి, మారానని చెప్పటాన్ని బట్టి యూదులు, ప్రియులార, సమరయులందరూ మార్పు చెందారు. ఆమె వలె ఉంటావా? ఇంకో సమరయుడు గాయాలు పడిపోయిన వాడు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న యూదులు వెళ్ళిపోతున్నారు, కానీ సమరయుడు వారి విషయంలో సహాయపడినట్టుగా మంచి సమరయుడిగా నీవు ఉంటావా? గాయాలు కట్టే సమరయుడిగా అనేక మంది అనేక నష్టాలలో, బాధలలో, ఇరుకులలో సతమతం అయిపోతున్న వారిని